హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం బియ్యం పిండితో నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. సాధారణంగా నూడిల్స్ అంటే మైదాతో లేకపోతే గోధుమ పిండితో చేస్తారు కదా. దీంట్లో గ్లూటెన్ ఉంటుందండి, అది హెల్త్కి అంత మంచిది కాదు. అలాంటప్పుడు హెల్దీ ఆల్టర్నేటివ్గా ఈ రైస్ ఫ్లవర్ నూడిల్స్ని మనం ట్రై చేయొచ్చు. అన్ని టిప్స్తో పాటు రెసిపీని చూపిస్తున్నానండి, కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందుగా చూసారా, ఇంత మాత్రం సగ్గుబియ్యం తీసుకున్నామండి. తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని నానబెట్టుకున్నాను గంట సేపు. ఇంకాస్త నీళ్లు వేసుకొని మనం బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఇలాగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక స్టెయినర్ తీసుకొని వాటర్ మాత్రమే, ఆ జిగురుగా ఉంటుంది కదా, ఆ వాటర్ మాత్రమే స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టండి. ఆ గింజలు తీసుకోవద్దు. బియ్యం పిండిలో జిగురు అనేది ఉండదు కదా, అందుకనే ఈ సగ్గుబియ్యం నీళ్ళు అనేది వాడుతున్నాము. ఇప్పుడు చూపిస్తున్న కప్పుతో దగ్గర 3 కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇద్దరికి నూడిల్స్ రెడీ అవుతాయి. ఇప్పుడు కాస్త సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు చిటికెడు మాత్రమే బేకింగ్ సోడా వేస్తున్నామండి. దీనివల్ల నూడిల్స్ షైనీగా వస్తాయి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం గంజి ఉంది కదా, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చపాతీ పిండి ముద్ద ఉంటుంది కదండి, అలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. బియ్యం పిండితో రొట్టెలు చేసుకుంటాం కదండి, అలా ఉండాలి. అవసరమైతే కాస్త పొడి బియ్యం పిండి కూడా కలుపుకోండి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని అక్కీ రోటీ అండి, రైస్ రోటీ చేస్తాం కదా, దానికి ఎలాగ పిండి ముద్ద ఉంటుందో అలా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారా, ఇలాగా మెత్తగా పిండిని కలుపుకోవాలండి. లూజ్గా ఉండడం కాదు, సాఫ్ట్గా ఉండాలి. చూసారా, అంత సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు మురుకులు వేసుకుంటాం కదా, అది తీసుకున్నాను. అయితే ఇక్కడ నాకు హోల్స్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయండి. సో నేను ప్లాస్టర్ వేసుకొని టూత్ పిక్ ఉంటుంది కదా, దాంతో హోల్స్ పెట్టుకున్నాను. టూత్ పిక్ అంత మందంగా ఉంటే హోల్స్ సరిపోతాయి. ఈ మోల్డ్కి నేను కాస్త ఆయిల్ పట్టించుకున్నాను. వాటర్ వేసుకొని ఒక ఆయిల్ చుక్క వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. రోలింగ్ బాయిలింగ్ ఉండాలి వాటరు. పక్కనే ఒక గిన్నెలో చల్లటి నీళ్లు పెట్టుకున్నాను. ఇప్పుడు జంతికల గొట్టంలో వేసాం కదా, ఇలాగా మనం నీళ్ళలో వేసుకోవాలి. నీళ్ళు అనేవి వేడిగా ఉండాలండి, మధ్యలో బ్రేక్ కాకుండా మనం వేసుకోవాలి. వెంటనే ఇలాగా పైకి తేలినట్టు అవుతాయి. అప్పుడు తీసేసుకొని చల్ల నీళ్ళలో వేసేసుకోవడమే. చల్ల నీళ్ళలో వేసేసుకొని ఒక్క అర నిమిషం తర్వాత తీసి చిల్లుల గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను, వెంటనే ఎలా పాపప్ అవుతాయో చూడండి. చూసారా, వెంటనే పాపప్ అవుతున్నాయి పైకి. జస్ట్ 1 మినిట్ ఉంటే చాలండి. తీసేసుకొని మళ్ళీ చల్లని నీళ్ళలో వేసేసుకొని ఒక అర నిమిషం తర్వాత చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. ఇది ఒక పద్ధతి అండి నూడిల్స్ చేసుకోవడానికి. రెండో పద్ధతి ఏంటంటే, మనం రైస్ రోటీ చేస్తాం కదా, అలాగా పిండి ముద్దను చేసుకోండి. అవసరమైతే కాస్త పొడి బియ్యం పిండి కలుపుకోవచ్చు, ఏం పర్వాలేదు. దీన్ని మనం పుల్కాలా ఒత్తుకోండి. లావుగా కాదు, పతలాగా ఒత్తుకోండి. ఈ పిజ్జా కట్టర్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలాగా నూడిల్స్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక క్లీన్ స్కేల్ కానీ అలాంటిది ఏదైనా ఉందనుకోండి, అది పక్కన పెట్టేసుకొని మీరు లైన్స్లో డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయినా కూడా ఫాస్ట్గా అయిపోతుందండి. చూసారా, ఇలా రెడీ అయిపోతాయి మనకి. ఇప్పుడు మళ్ళీ ఇందాక చూపించినట్టుగానే బాయిల్ చేసుకోవాలి. ఇదైతే కాస్త ఈజీగా ఉంటుందండి. ఒకవేళ ఒత్తుకోవడం అది ఇబ్బంది అయితే ఇలా చేసుకోండి. ఇది కూడా వెంటనే పాపప్ అవుతే తీసుకొని చల్ల నీళ్ళలో వేసుకొని మళ్ళీ చిల్లుల గిన్నెలో వేసేసుకోవాలి. బయట నూడిల్స్ అవి తెచ్చుకున్నప్పుడు చాలా ప్రాసెస్డ్గా ఉంటాయి కదండి. ప్రాసెస్ ఫుడ్ బదులు మన ఇంట్లోనే హెల్తీగా ఇలా చేసుకోవచ్చు. చూసారా, చక్కగా మనకి పొడి పొడిగా నూడిల్స్ వచ్చాయి. ఇప్పుడు చూసారా, క్యారెట్స్ ఇలా కట్ చేసుకోవాలండి పొడవుగా. ఒక మీడియం సైజు ఆనియన్ కూడా నేను సన్నగా తరుక్కున్నాను. పొడవుగా తరుక్కోండి. అలాగే క్యాప్సికమ్ కూడా పొడవుగానే తరుక్కోవాలి. క్రంచీగా ఉండే వెజిటబుల్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. బీన్స్ చూసారా, ఈ షేప్లో డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ క్యాబేజ్ అండి. క్యాబేజ్ ఏంటంటే ఎప్పుడు చెప్తాను కదా, ఇలాగే సన్నగా పొడవుగా తురుముకున్న తర్వాత వేడి నీళ్ళల్లో 1 నిమిషం పాటు ఉంచి తీసేసి చిల్లుల గిన్నెలో వేసేసుకోండి. ఖచ్చితంగా క్యాబేజ్ మాత్రం ఆ పద్ధతి ఫాలో అవ్వండి. సన్నగా తరిగిన అల్లము, ఒక 8 వెల్లుల్లి రేకులు సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను పొట్టు తీసి. అలాగే పచ్చిమిర్చి ఒక 2 తీసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్ వేసుకున్నాము, కొద్దిగా ఆయిల్. బటర్ అది మెల్ట్ అయిపోయింది కదా, వెల్లుల్లి వేసుకుంటున్నాము.
అలాగే అల్లం. నూడిల్స్లో ఈ రెండు వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందండి, ఘాటు వస్తుంది. అలాగే పచ్చిమిర్చి కూడా వేసాం కదా, ఈ ఘాటు సరిపోతుంది. ఇవి జస్ట్ మగ్గితే సరిపోతుందండి, డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా అయితే బాగోదు. ఎప్పుడైనా నూడిల్స్ తినాలనిపించినప్పుడు ఇలాగా బియ్యం పిండితో కానీ మిల్లెట్స్తో కానీ ట్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేస్తున్నాము, ఇవి కూడా పొడవుగానే తరుక్కున్నాను. బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్. ఇంకొకటి, వెజిటబుల్స్ ఓవర్ కుక్ అవ్వకూడదు, క్రంచీగానే ఉండాలి, అప్పుడే నూడిల్స్ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. జస్ట్ మగ్గితే సరిపోతుంది. కాస్త ఉప్పు వేసుకుందాము. హై ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి, లో ఫ్లేమ్ మీద కాదు, అప్పుడే అవి క్రంచీగా ఉంటాయి. ఇప్పుడు అవి కాస్త మగ్గిన తర్వాత క్యాబేజ్ తురుము కూడా వేసుకుంటున్నాను. క్యాబేజ్ బ్లాంచ్ చేసుకోవాలండి ఖచ్చితంగా, అంటే వేడి నీళ్ళల్లో 1 నిమిషం పాటైనా సరే ఉంచుకోవాలి, అప్పుడు చక్కగా అరుగుతుంది అది. 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్ వేసుకున్నాను. అలాగే 1 టీ స్పూను గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూను సోయా సాస్ అండి. ఒక్కసారి కలుపుకోవాలి. చూసారా, సాస్ అంతా కూడా పట్టింది కదా. ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకుంటున్నాం. బియ్యం పిండి కాబట్టి మరి మనకు ఎగ్జాక్ట్గా బయట మార్కెట్లో దొరికే మైదా పిండి నూడిల్స్ అంత పర్ఫెక్ట్గా ఉండవండి, కానీ టేస్ట్ బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. తగినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు కాస్త మిరియాల పొడి వేసుకున్నాము, చిటికెడు పంచదార వేసుకుంటున్నామండి, ఫ్లేవర్స్ బ్యాలెన్స్ అవ్వడానికి. జెంటిల్గా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఉప్పు సరిచూసుకోండి, అవసరం పడితే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఆఖరణ ఉల్లికాడలు ఉంటాయి కదండి, అవి కూడా నేను అదే సైజులో కట్ చేసుకున్నాను, అవి వేస్తున్నాను. ఒక్కసారి జెంటిల్గా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపేశారనుకోండి ఏమవుతుందంటే ముక్కలు అయిపోతాయి అవి. ముందు నేను మిల్లెట్స్తో చూపిస్తానండి, అలాగే ఇంకా ఈజీగా ఎలా చేసుకోవచ్చు రైస్ నూడిల్స్ అన్నది కూడా చూపిస్తాను. నూడిల్స్ రెడీ అయిపోయినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో పెట్టండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్తో ఉంటుంది, కాబట్టి చేసుకోవడం చాలా ఈజీ. ఈ రెసిపీలో అయితే వెజిటబుల్స్ ఎక్కువ వాడాము, బయటలాగా మైదా పిండి వాడలేదు, బియ్యం పిండి వాడామండి, దీంట్లో గ్లూటెన్ ఉండదు. సో చాలా హెల్దీ రెసిపీ అండి, వెజిటబుల్స్ ఎక్కువ తిన్నట్టు అవుతుంది, అలాగే నూడిల్స్ కూడా మనం ఎంజాయ్ చేసినట్టు అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.